హలో పీపుల్, అందరికీ ముందుగా హ్యాపీ రాఖీ. మేమైతే ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం రాఖీ. కొంచెం స్పెషల్గా కూడా ఉండే ఈసారి. అండ్ ఫస్ట్ మా ఇంట్లో రాఖీ మేము మా అన్నయ్యకు కట్టే వరకు ఎవరికి కట్టమన్నమాట. సో ఫస్ట్ మా ఇంట్లో రాఖీ కట్టేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి. నార్మల్గా అందరు ఎలా కడతారో తెలీదు, కానీ మేమైతే ఫస్ట్ ఎలా కడతామంటే మేము 5 మంది సిస్టర్స్ ఉన్నాం. సో ఫస్ట్ మా పెద్దక్క కట్టే వరకు మేము కట్టాం. మా పెద్దక్క అయిపోయినాక చిన్నక్క, తర్వాత నేను, తర్వాత మా పెద్ద చెల్లి, తర్వాత చిన్న చెల్లి. అట్లా అదే లైన్లో కాళ్ళు మొక్కేటప్పుడు కూడా మేము అదే లైన్లో కాళ్ళు మొక్కుతారనమాట మా తమ్ముళ్ళు రాఖీ కట్టిన తర్వాత. అయితే ఫస్ట్ మా పెద్దక్క కాళ్ళు మొక్కినాక మా చిన్నక్క, తర్వాత నేను, తర్వాత మా పెద్ద చెల్లి, అట్లా లైన్గా కాలు మొక్కి ఇంకా కట్నం ఇవ్వాలన్నా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా అదే వరుసలో వస్తారనమాట. కొంతమంది అంటారు కదా, మీరు అన్నలైతే మీరు కాళ్ళు మొక్కాలి, తమ్ముళ్ళైతే మీ కాళ్ళు మొక్తారని. కానీ మా ఇంట్లో పెద్దోళ్ళైనా వాళ్ళే మొక్తారు, చిన్నోళ్ళైనా వాళ్ళే మొక్తారు. మరి మీ సైడ్ ఎలా? ఇక్కడ అందరి కాళ్ళు క్యాజువల్గానే తమ్ముళ్ళు మొక్కేసినారు, మేమందరం నార్మల్గానే మొక్కించుకున్నాం. ఇంకా మా చిన్న చెల్లి లైన్ వచ్చేసరికి అది చాలా బాగుండే. అంటే వాళ్ళు మోస్ట్లీ మా ఇద్దరు చెల్లెలు దేంట్లో ఏమంటారు ఇన్వాల్వ్ అవ్వరనమాట. ఏ ఫంక్షన్స్ వచ్చినా ఎక్కడొచ్చినా వాళ్ళు రారు. అందరున్నా వాళ్ళిద్దరైతే ఎక్కడికి రారు. కొన్నిసార్లు అనిపిస్తుంది మా పిన్నికి పిల్లలు ఉన్నారా లేదా అని. సో మేమందరం ఒకటే ఫ్యామిలీ కాదు, అంటే మా మమ్మీ పెద్ద, తర్వాత మా ఇద్దరు చెల్లెళ్ళ వాళ్ళ మమ్మీ, తర్వాత మా తమ్ముళ్ళ వాళ్ళ మమ్మీ. సో ఇట్లా వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు, వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళ పిల్లలం మేము. సో ఇది మా చిన్న చెల్లి. సో అందరికన్నా చిన్నది కాబట్టి కొంచెం గారాబం ఎక్కువ. మా అందరి కాళ్ళు క్యాజువల్గా మొక్కితే ఆమె కాళ్ళు మాత్రం అక్కడ సాగిలబడి మొక్కాలని చెప్పి అంత దూరం నుంచి మొక్కించుకుంటుంది.